ఈరోజు పెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ గణేష్ బోరంగవే గారి ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్, ఈ రెండు ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా దగ్గర ఉన్నటువంటి స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలని పరిశుభ్రపరచడం అనేటువంటి దాంట్లో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పునీత్ సాగర్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీగాను, ఆ తర్వాత అక్కడ నుంచి స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలని శుభ్రపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, అదేవిధంగా సెకండ్ ఆఫీసర్ సివి నాగరాజు గారు, పెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ సంబంధించినటువంటి పెట్టి ఆఫీసర్ శ్రీ సూరజ్ బఘేల్ గారు పాల్గొంటున్నారు. అందరూ కూడాను హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి నేపథ్యంలో మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని మనము గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మన దేహాన్ని ఏ రకంగా మనం స్నానం చేసి పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అదేవిధంగా మన దేశాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని మనము చూడగలం. మరి గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలు మేరకు కూడాను మనం మన పరిసరాల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా చేసినప్పుడే అలాంటి మహనీయులకి మనము నిజమైనటువంటి నివాళిని అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి నిజమైనటువంటి భద్రత. ఇలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకు డెంగ్యూ కానీ, లేకపోతే చికెన్ గున్యా కానీ ఇలాంటి వ్యాధులు, సీజనల్ వ్యాధులు మనకు ప్రబలకుండా ప్రజలందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ ర్యాలీలు అనేటువంటి అనేక ర్యాలీలు వివిధ సందర్భాలలో ప్రజల్ని చైతన్యపరచడం కోసమే ప్రధానంగా ఎన్సీసీ క్యాడెట్స్ యొక్క ఆధ్వర్యంలో పలు ర్యాలీల్ని మేము నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపుతూ ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఎన్సీసీ క్యాడెట్స్కి ప్రధానంగా వాళ్ళలో ఒక దేశభక్తి భావాన్ని, సేవాభావాన్ని, పోరాట పటిమని, నాయకత్వ లక్షణాలని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద వాళ్ళకి శిక్షణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నిరంతరము ప్రజల్ని చైతన్యవంతం చేయడమే ఎన్సీసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకి బాల్యం నుంచే ఒక మంచి క్రమశిక్షణని, దేశభక్తి భావాన్ని, అదేవిధంగా సహకార గుణాలని పెంపొందించి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, భవిష్యత్తులో భారతదేశానికి అవసరమైనటువంటి సైనికులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి బాల సైనికులుగా వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు.